రాష్ట్రంలో నకిలీ నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారులు చేస్తున్న దాడుల్లో మార్కెట్లో పేరున్న కంపెనీల బ్రాండ్లతో నకిలీ ఔషధాలను తయారు చేస్తున్న ముఠాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని మెడికల్ దుకాణాల నిర్వాహకులు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. మందుల దుకాణాల్లో నకిలీ మందుల విక్రయిస్తున్న వారిపై ఔషధ నియంత్రణ అధికారులు దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్న క్రమంలో అసలు మందుకు బదులు వేరే ఔషధాన్ని పలు కంపెనీలు నింపుతున్నాయని సంచలనాలు వెలుగు చేశాయి. కొద్ది రోజుల కిందట ఔషధ నియంత్రణ అధికారుల దాడుల్లో ఓ కంపెనీకి చెందిన అమోక్సిలిన్ కు బదులుగా పారాసెటమాల్ ఉంచి విక్రయిస్తున్నట్లు బయటపడింది. అలాగే ఔషధాల తయారీలో వినియోగించే రసాయనాలను సమపాలలో కలపడం లేదని నిర్ధారణ అయ్యింది. ఇటువంటి ఔషధాలతో ఆరోగ్యం మరింత దెబ్బతింటోంది. పలు డ్రగ్స్ దుకాణాలపై దాడులు చేస్తున్న రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు నాణ్యత లేని నకిలీ మందులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గజియాబాద్, కాశీపూర్, ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు నకిలీ ఔషధాలు వస్తున్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కోట్ల విలువైన నకిలీ ఔషధాలను డీసీఏ అధికారులు పట్టుకున్నారు.